रखना తగ్గింది 6 months తగ్గింది రాకపోతే కొంచెం తగ్గింది తక్కువ గుట్టు తక్కువ బాగా ఆయన ఏదో పేపర్ తీసుకుంటే అర్థమవుతుంది ఏజ్ వయసుతో ఒకటి ఉంటుంది కొంచెం న్యాచురల్ ఫినామినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా సేవలు అందించారు. ఆయన ఒక గౌరవప్రదంగా ఒక డిగ్నిటీగా ఎంతోమంది ముఖ్యమంత్రులకి ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా నడపాలి అనేది కూడా ఎంతో స్ఫూర్తి ఇచ్చారు. ఒక బాధ్యతతో మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా స్థిరపరిచారు. ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను ఒక జనరల్ సెక్రటరీగా ఆయనతో పనిచేసిన మహాభాగ్యం కలిగింది. తర్వాత కేంద్ర మంత్రిగా ఆయన తరచుగా కలుస్తూ ఉండేవాడిని. మంత్రి పదవులోని తర్వాత ముఖ్యమంత్రి పదవులోని కూడా కలుస్తూ ఉండేవాడిని. కాకినాడ కూడా ఆయన తరచుగా వస్తూ ఉండేవారు. ఎప్పుడూ కూడా ఒక డిగ్నిఫైడ్గా ఉన్నట్టు మాట్లాడుతూ గౌరవప్రదంగా ఉండే ఒక సీనియర్ స్టేట్స్మెన్ రోసయ్య గారు. ఆయన ఈనాడు లేకపోవడం రాజకీయ వ్యవస్థకి రాష్ట్రానికి కూడా తీవ్ర లోటుగా నేను భావిస్తాను. ఓకే. నాయకుడిగా ఒక గాంధేయవాదిగా డాక్టర్ కొణిజేటి రోసయ్య గారు చనిపోవడం బాధాకరం. ఇవాళ తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్లోని ఆర్యవైశ్యులు దాదాపు 50 లక్షల మందికి తీరని లోటు అని చెప్పేసి రోసయ్య గారిని గుర్తు చేసుకుంటూ
అటు ముఖ్యమంత్రిగా ఫైనాన్స్ మినిస్టర్గా 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఇండియాలో ఏకైక ఫైనాన్స్ మినిస్టర్ రోషయ్య గారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అటు తమిళనాడు గవర్నర్గా కూడా వినలేని సేవ చేసి ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో ఒక మచ్చలేని నాయకుడిగా ఉన్న రోషయ్య గారికి ఆత్మ శాంతించాలని వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ ఇవాళ అటువంటి నాయకుడు మళ్ళీ రాడు. ఎందుకంటే అతను ఏ పార్టీలు ఉన్నా కానీ అన్ని పార్టీల నాయకులందరూ కూడా ఆయనను మెచ్చుకునేవారు. అరే ఇటువంటి రోషయ్య గారు మా పార్టీలో ఉంటే కూడా బాగుండేది, ఇటువంటి రోషయ్య గారు మా పార్టీలో పదవులు ఇస్తే మేము బాగా పనిచేస్తోడు అని చెప్పేసి ఆ రోజులలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోషయ్య గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన ఎన్ని చేసినా కానీ రోషయ్య గారికి ఒక మంచి అనుభవం ఉన్నది ఫైనాన్స్లో. ఏ రూపాయి ఎక్కడ పెట్టాలి, ఏ రూపాయి ఎక్కడ ఇవ్వాలని చెప్పేసి ఒక సంకల్పంతో పనిచేసిన వ్యక్తి. అటువంటి మహామనిషి లేని లోటు ఇలా తెలుగు రాష్ట్రాలకు అందరికీ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేసిందని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎప్పుడు మేము భావించేవాళ్ళం. ఇది ఆయన రాజకీయ నాయకుడే కాదు, ఆయన ఒక ఇంటలెక్చువల్, ఆయన మేధా సంపత్తి మనం ఈరోజు తెలంగాణలో మనం కోల్పోయినట్టు భావిస్తున్నాము. ఎందుకంటే ఆయన ఏదైతే ఆర్థిక శాఖ తీసుకున్నారో ఎప్పుడు కూడా ఆర్థిక శాఖలో చేసినప్పుడు ఆయన వేరే శాఖలు ఏది ఎలా హ్యాండిల్ చేసినా ఆర్థిక శాఖ మాత్రం అసలు వారు ఉంటే చాలు మనం అన్నీ కూడా చేయగలుగుతాము అనే ధైర్యం ఎక్కడున్నా కూడా ఆయన ఇచ్చేవారు. ఈరోజు అమీర్పేట డివిజన్లో వారు ఉండడము నాకు ఇక్కడ చాలా లోటుగా మేము భావిస్తున్నాం. అమీర్పేట ప్రజలందరం కూడా గర్వంగా చెప్పుకునేవాళ్ళం, రోషయ్య గారు మా డివిజన్లో ఉంటారు అని చెప్పేసి. ఈరోజు తీరని లోటుని ఆయన ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆర్యవైశ్యులు అనేది ఒక వ్యవస్థ, ఈ కులంగా తీసుకోవద్దంటే అని ఆ వ్యవస్థకు సేవా మార్గాలు అన్ని కులాలకు చేసే మార్గాన్ని దేశానికి చూపించారు. ఆర్యవైశ్య సంస్థలనంతని ఒక మార్గంలో పెట్టేదానికి ముందుకు తీసుకుపోయారు. ప్రతి సంస్థ ఏ సబ్జెక్టు వచ్చినా, ఆర్యవైశ్యుల సమస్యలు ఏ వచ్చినా టీజీ వెంకటేష్ గారు ఉన్నారు, అక్కడ పోయి చూసుకోకండి అని ఆయన అడ్వైజ్ ఇస్తూ వచ్చేవాళ్ళు. ఆ బరువు బాధ్యతలను నా మీద పెట్టడం, ఆయనకు అన్యత నా జీవితాంతము ఆయనకు రుణపడి ఉంటాం. ధన్యవాదాలు. తీరన లోటు పోలీస్ డిపార్ట్మెంట్కి ఎప్పుడు కూడా సపోర్ట్ ఉండే ముఖ్యమంత్రి, రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్గా, హోమ్ మినిస్టర్గా, ఎలక్ట్రిసిటీ మినిస్టర్గా, ఆర్ఎండ్బి మినిస్టర్గా, తర్వాత ముఖ్యమంత్రిగా, తమిళనాడు కర్ణాటక గవర్నర్గా దేశానికి ఆ రాష్ట్రానికి చాలా మంచి సేవ చేసినారు. నేను 2006లో గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు శ్రీ రోషయ్య గారు ఫైనాన్స్ మినిస్టరు. అప్పుడు అక్కడ బౌద్ధ ధర్మద పెద్ద ఈవెంట్ జరగడం జరిగింది. కాలచక్రం చెప్పి పెద్ద ఈవెంట్ జరిగింది. చాలా అమరావతిలో చాలా పెద్ద ఈవెంటు. రాష్ట్ర దేశ అంతర్రాష్ట్రీయ బౌద్ధ ధర్మద అందరూ భక్తాదులు ఆ ఒక్క కాలచక్ర కార్యక్రమం రావడం జరిగింది. దాదాపు 12 రోజు ఆ కార్యక్రమం జరిగింది. సార్ అక్కడే ఉండి నాకు అప్పుడున్న కలెక్టర్ జయలక్ష్మి గారికి చాలా గైడెన్స్ ఇస్తూ అన్ని ఈవెంట్స్ కోఆర్డినేట్ చేయడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా రాష్ట్రానికి దేశవ్యాప్తంగా అంతర్రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి పేరు రావడం జరిగింది. తర్వాత ఆ ఈవెంట్లు కూడా బౌద్ధ ధర్మద అధినేత దలై లామా గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత సారు నాకు ఇదే ఇంటికి పిలిపించి నాకు కలెక్టర్ గారికి అప్పుడున్న ప్రకాశం ఎస్పీ గారికి పిలిపించి ఒక మంచి డిన్నర్ ఏర్పాటు చేసి బాగా సక్సెస్ఫుల్ చేశారని చెప్పి మాకు అభినందన చేయడం జరిగింది. తర్వాత నేను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు సార్ అప్పుడు ముఖ్యమంత్రి మనకు ఎప్పుడు వెళ్ళినా మనకు కావాల్సిన సపోర్ట్ ఎప్పుడు కూడా అందించేది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కు ఆయన ఉన్నప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు చాలా బడ్జెట్ కేటాయించారు. దానివల్ల కూడా మనకు మోడర్నైజేషన్ కావడానికి బాగా మనకు అనుకూలమని చెప్పడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. నా తరఫు నుంచి టీఎస్ఆర్టీసీ యాజమాన్య తరఫు నుంచి రోషయ్య గారికి
ఘన నివాళులు అర్పిస్తూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నేను ప్రగాఢ సంతాపను వ్యక్తం చేస్తున్నాను. నిన్న అనారోగ్యంతో ఉదయం మరణించడం తెలుగు రాష్ట్రాల ప్రజలకి అంతేకాదు భారతదేశానికి కూడా తీరు లోటుగా మేము భావిస్తూ ఉన్నాం. రోషయ్య గారు తన నిబద్ధత గల నిజాయితీకి మారుపేరుగా ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వన్నె తెచ్చినటువంటి మహనీయుడు, మంచి ఉత్తమ నాయకుడు, ప్రజల మనిషి. అందులో మేము 2004 నుంచి 2009 వరకే ఆయనతో అసెంబ్లీలో పనిచేసే అవకాశం ఉంది. నేను సిపిఐ పక్ష నాయకుడిగా, పల్లా వెంకరెడ్డి గారు డిప్యూటీ నాయకుడిగా మా పార్టీకి సంబంధించి అనేక సందర్భాల్లో ఆయనతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడినాం. ఆయన శాసనసభ వ్యవహారాల మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా పదవులు నిర్వహించారు. అన్ని పదవులు కూడా వన్నె తెచ్చారు. ఆయన ఒక గొప్ప ప్రతిభాశాలి. అబద్ధాలంటే సహించడు. నిజాయితీకి, నిబద్ధతకి అంటే ఒక రకంగా ఇలాంటి మచ్చలేని నాయకులను చెప్పడం నా శక్తి. అలాంటి రోషయ్య గారు వృద్ధాప్యంలో మరి నిజంగా ఆయన మేమంటే ఎందుకు అభిమానం చూపించేవాడు. కమ్యూనిస్టులు ఈ దేశానికి అవసరమైనటువంటి భావన కలిగి ఉండేవాడు. అలాంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం అనేది తెలుగు రాష్ట్రాలకి, దేశానికి కూడా తీవ్ర లోటుగా భావిస్తుంది. వారికి సిపిఐ తెలంగాణ రాష్ట్ర పార్టీ వైపు నుంచి, నా వైపు నుంచి జోహార్ అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తుంది. నేను విద్యార్థి దశగా ఉన్నప్పటి నుంచే రోషయ్య గారు కానీ వారి యొక్క ఆలోచన విధానం కానీ అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి. సుమారు 10 సంవత్సరాల పాటు 2004 నుంచి 2014 వరకు వారితో శాసనసభలో కలిసి పనిచేసే అవకాశము. నేను భారతీయ జనతా పార్టీ పక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వారు అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా ప్రతిరోజు మాట్లాడుకునేటువంటి వాళ్ళము, ప్రతిరోజు రాజకీయంగా ఘర్షణ పడేటువంటి వాళ్ళము. ప్రతిరోజు వారు స్నేహపూర్వకంగా నేను మాట్లాడుతూ ఉంటే అనేక సార్లు వ్యక్తిగతంగాను ఫ్లోర్లోను అభినందించేవారు. ఆ రకంగా ఆ రాజకీయాలు ఏవైతున్నాయో మేము రాజకీయపరమైనటువంటి శత్రువులం కాదు, రాజకీయపరమైనటువంటి ప్రత్యర్థులం మాత్రమే అనే విధంగా వారు ఎన్ని ఘర్షణలు వచ్చినా కూడా, వారు ఏ రకంగా మాట్లాడుకున్నా కూడా శాసనసభ అయిపోగానే మళ్ళీ ఆప్యాయంగా పలకరించేటువంటి గొప్ప మనస్తత్వము రోషయ్య గారికి ఉండే. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని రకాలుగా వారికి కవచంలాగా రోషయ్య గారు శాసనసభలో, శాసనసభ బయట వారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు రాజశేఖర రెడ్డి గారి కవచంగా మరి రోషయ్య గారు పనిచేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీలు ఏదైనా రండి, మిమ్మల్ని అడిగారు రండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా ఉన్నటువంటి, గతంలో తమిళనాడు గవర్నర్ ఉన్నటువంటి శ్రీ రోషయ్య గారు మరణించడం అనేక మంది తెలుగు ప్రజలను దుఃఖానికి గురి చేసింది. తెలుగు రాజకీయాలు ఉన్నంతసేపు కూడా రోషయ్య గారిని తెలుగు ప్రజలు మర్చిపోయిన విషయాన్ని సందర్భంగా చేశారు. ఆర్థిక శాఖ మంత్రి అంటేనే రోషయ్య గారి పేరు ఇప్పుడు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. నిండు తెలుగుదనంను వారు చూస్తుంటే ఏర్పడతారు. ఒక డ్రెస్సింగ్ కానీ అవన్నీ కానీ అనేక మంది అలాంటి నాయకులకు శాసన మండలి కానీ
రోషయ్య గారిని చూసి అనేక విషయాలు నేర్చుకున్న విషయాన్ని ఈ సందర్భంగా చెప్తాం. విపక్షాలను ఏ విధంగా తన వాగ్దాటితోని చాతుర్యంతో పొలైట్గా వ్యక్తిగత విమర్శలు లేకుండా అసభ్య పదజాలాన్ని వాడకుండా హాస్యాన్ని వెదజల్లుతూ కఠినంగా కూడా విమర్శలు చేస్తారు. విపక్షాన్ని కూడా ఆకట్టుకున్నటువంటి నేర్పరి కొండే రోషయ్య గారు. చాలా సందర్భాలు ఎవరు చూసేవాడిని రోషయ్య గారు మాట్లాడుతున్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా దేశంలో దాదాపు 15 సార్లు 16 సార్లు ఆర్థిక శాఖ మంత్రిగా బడ్జెట్ ప్రవేశమైనటువంటి చరిత్ర సృష్టించిన వ్యక్తి రోషయ్య గారు. అందుకే ఆర్థిక శాఖ మంత్రి రోషయ్య గారు గవర్నర్గా ఉన్నప్పుడు కానీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా సమస్య పరిష్కారం చేసేవారు. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మేము గంట ముందు అడిగితే కూడా వెంటనే మాకు అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి గొప్ప రాజకీయ చిత్రతుడు, పరిపాలన దక్షుడు రోషయ్య గారు. వారు నిజంగా మాకు వ్యక్తిగతంగా చాలా దగ్గర వ్యక్తి. అందులో వారి కుటుంబ సభ్యులు, వారి యొక్క మరి ఏదైతే పుత్రులు ఉన్నారో వాళ్ళతో కూడా నాకు చాలా దగ్గరి సంబంధము. కాబట్టి ఆ కుటుంబంతో నాకున్నటువంటి అనుబంధము, నేను నిన్న వేరే రాష్ట్రంలో పర్యటనలో ఉంటే రాత్రి చివరి ఫ్లైట్కు రావడం జరిగింది. వ్యక్తిగతంగా నాకు చాలా బాధగా ఉంది. మరి భగవంతుడు అనేటువంటి వాడు మరి తప్పకుండా ఎవరికి ఏ రకంగా రాసిపెట్టి ఉందో ఆ రకంగా జరుగుతుంటుంది, దాంట్లో మార్పు ఉండదు. కాబట్టి వారు ఈరోజు మనందరినీ వదిలి వెళ్ళారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ఈ కష్టకాలంలో, ఈ బాధాకరమైనటువంటి సమయంలో వారి కుటుంబ సభ్యులకు ఈ యొక్క మరి విపత్కర పరిస్థితుల్లో ధైర్యాన్ని కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని వ్యక్తం చేస్తూ, నా తరఫున దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున కూడా నేను ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తాను. భవిష్యత్తు దగ్గర నుంచి అనేక అంశాలని అందరూ నేర్చుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వాలు నేర్చుకోవాలి. ప్రజలు అన్న అంశం వచ్చినప్పుడు ప్రజలకు మేలు చేసేందుకోసమే రోషయ్య గారు ప్రయత్నం చేసేవారు. అత్యంత బాధ్యత కలిగి ఉండేవారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ లేక మాలాంటి వాళ్ళు కానీ ఏదైనా వాగ్దానాలు లేక పైసల గురించి మాట్లాడినప్పుడు చిరు కోపంతో మీకేమయ్యా బయటకు వేస్తారు చెప్పొస్తారు, కానీ ఎప్పుడు కూడా పైసలకు ఇబ్బంది పెట్టలేదు. అందుకని ఆ రోజుల్లో అంత అభివృద్ధికి సాధ్యమైంది. ముఖ్యంగా సంక్షేమ రంగానికి ఎప్పుడు పెద్దపీట వేసేది. అలాగే హౌస్ విలువల్ని కాపాడడం కోసం ఎక్కువ ప్రయత్నం చేశారు. సీరియస్గా ఉన్న విషయాల్ని తేలిగ్గా మార్చడంలో అతను మించిన వాళ్ళు మాకు కనపడలేదు. రోషయ్య గారు ఉపన్యాసం అంటే మేమందరం ఎక్కడున్నా వచ్చి కూర్చొని వినేవాళ్ళం. దానికి తోడు ఆయన దగ్గర నుంచి ఇంకొక అత్యంత గొప్ప విషయం ఏంటంటే నమ్మిన పార్టీ పట్ల అచంచలమైన విశ్వాసంతో ఆ పార్టీ క్యాడర్ని కాపాడుతూ ముందుకు పోయారు. ఒక మాటలు చెప్పాల్సి వస్తే ఒక తరంలో
మనందరినీ ఇన్స్పైర్ చేసిన తరం ఉంది. ఈ రోజున అనేక మందికి నాకు తెలుసుకున్న అంశం ఈ స్వాతంత్రోద్యమం, ఆ స్ఫూర్తి, ప్రజలు కష్టాలు, ఆ కష్టాలని గట్టెక్కించే విధానం, పైగా ఏదైనా కెలామిటీ వచ్చినప్పుడు ప్రభుత్వాధినేతలు ఏ విధంగా నడుచుకోవాలో కూడా చూపించారు. తుంగభద్ర అంటే కృష్ణా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ వయసులో కూడా రాత్రి పగళ్ళు సెక్రటరీలో కూర్చొని దాన్ని రివ్యూ చేసుకొని మాలాంటి వాళ్ళందరినీ కర్నూలులోకి పంపించేసి ఆ ప్రాంతాలకి అక్కడ పనిచేయించిన వాడు. ఇద్దరు ఎమ్మెల్యేలని ఎయిర్ లిఫ్ట్ చేయడమైనా, ఒక స్వామిని ఎయిర్ లిఫ్ట్ చేయడమైనా, పరాపాయను తగ్గించడానికి అత్యంత తీవ్రంగా కృషి చేసినా కానీ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్. ఈరోజు ప్రభుత్వాలకి అది ప్రజల ఆస్తిని పెంచాలి, ప్రభుత్వానికి గౌరవం ఉంటే ప్రజలకు గౌరవం ఉంటుంది. అట్లాగే ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు ఏ విధంగా స్పందించాలనే అంశాలని అందరు రాజకీయ నాయకులు పాలకులు నేర్చుకునే అవసరం ఉంది. ఆ పెద్ద ఆయన మరణం మాకు తీరని లోటు. నిజంగానే ఒక పెద్ద శిఖరం, ఒక రాజకీయ రంగంలో విలువలతో కూడిన ఒక శిఖరం కూలిపోయింది. ఈరోజు ఆ బాధను మేము అనుభవిస్తూ ఉన్నాం. పెద్ద ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంది కదా. డెఫినెట్గా ఆయన ఆశీస్సులు మా పట్ల ఉండాలి, అందరి పట్ల ఉండాలని కోరుకుంటున్నాం. చేయి స్థాయిలో అంటే వాళ్ళ కుటుంబానికి కూడా మా యొక్క సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. నేషనల్ సెక్రటరీ, నేషనల్ స్పోక్స్పర్సన్. Earlier I was into Congress last 5 years. చాలా డిబేట్ ఫైట్ మంచి విశ్లేషణ. తెలుగు ప్రజల రాజకీయ వ్యవస్థకు ఎంతో లోటు. ముఖ్యంగా వారు ఒక అజాత శత్రువు. అతి ముఖ్యంగా నేను ఒక డాక్టర్గా, ఒక మెడికల్ విద్యార్థిగా, తదుపరి ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, తదుపరి ఒక ఎంపీగా, అంటే గత 30 సంవత్సరాలుగా వారితో నాకు పరిచయం ఉంది. అప్పుడు నేను విద్యార్థి దశలో జూనియర్ డాక్టర్స్గా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వారు వైద్య శాఖ మార్చులు ఉండే. చాలా చతురత కలిగినటువంటి వ్యక్తి. అతి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చడంలో ఖచ్చితంగా పరోక్షంగా వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదిక, ఆ రోజు డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రకటనకు ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా వారు నిస్వార్థంగా, ప్రాంతీయతత్వం లేకుండా ఉన్నది ఉన్నట్లు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి నివేదించడానికి పరోక్షంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వారి సేవలు ఉపయోగపడ్డాయి. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కానీ, తెలుగు ప్రజలు కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ వారి జీవిత చరిత్ర ఒక మంచి పాఠ్యాంశంలాగా ఉంటుందని వారికి తెలియజేస్తూ, వారికి ప్రగాఢ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాను. కుర్చీ రాష్ట్రం మీకు ఎంపీగా స్పీకర్ మాత్రం శివసాగర్
తీసుకెళ్తాం బయట హర్ష తీసుకు లోపల ఇచ్చిన మాస్క్ కోల్డ్ శ్రీనివాస్ మోషన్గా చేయడం అయిపోయాడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో అపర రాజకీయ చాణక్యుడిగా పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి, అత్యధిక సమయము ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి, ఉభయ రాష్ట్రాలలో మొత్తం రాజకీయ వ్యవస్థనంతా కూడా అవగాహన చేసుకొని అన్ని రకాలుగా కీలక పాత్ర పోషించినటువంటి పెద్దలు రోషయ్య గారు స్వర్గస్థులు కావడము ఉభయ రాష్ట్రాలకు, తెలుగు ప్రజలకు, రాజకీయ పార్టీలకు, రాజకీయ వ్యవస్థ కూడా తీరని లోటు. వారు 1980లోనే వి రామారావు గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడిగా ఉన్నప్పుడు వారు శాసన మండలిలో ఎమ్మెల్సీగా ఉండేవారు. నేను ప్రతిరోజు శాసన మండలి చూడాలన్న దృక్పథంతో స్వర్గీయ రామారావు గారితో కలిసి నేను శాసనసభకు వెళ్తే అక్కడ అత్యంత సన్నిహితంగా రామారావు గారు, రోషయ్య గారు ఉండేవారు. శాసనసభలో కానీ లేక వారి ఇంట్లో కానీ అనేక సార్లు రామారావు గారితో కలిసి మరి భోజనానికి పిలిచేవారు, వారు కూడా వచ్చేవారు.